దామోద్ర డివోషనల్ ఛానల్కు స్వాగతం. 26వ రోజు పారాయణం. నిన్నటి పారాయణంలో ధర్మదత్తుడు కలహ అనే ఆవిడికి తన కార్తీక మాసంలోని సొగభాగ ఫలితాన్ని దారపోయడం వల్లనే వాళ్ళు ఇద్దరూ కూడా విష్ణుదూతలు వచ్చి తీసుకువెళ్తూ ఉన్నారు కదా, దాని కంటిన్యూషన్ ఈరోజు. విష్ణుగణాలు చెప్పిందంతా విని విస్మృత చేష్టుడు విస్మయ రూపుడు అయిన ధర్మదత్తుడు పునః వారికి దండవత్గా ప్రణామాచరించి, ఓ విష్ణు స్వరూపులారా, ఈ జనానీకమంతా అనేక క్రతు వ్రత దానాల చేత ఆ కమలనాభుణ్ణి సేవించుకుంటూ ఉంటారు. వాటి అన్నింటిలోనూ ఏ ఒక్కదానిని ఆచరించడం వలన విష్ణువుకు అత్యంతమైన ప్రీతి కలుగుతుందో, దేనివలన విష్ణు సాక్షాత్కారం లభిస్తుందో దాన్ని సెలవీయండి అని వేడుకున్న మీదట విష్ణుగణాలు అతన్ని ఇలా సమాధానపరచసాగాయి. పాపరహితుడైన బ్రాహ్మణుడా, నీవడిగిన ప్రశ్నకు ఇతిహాసపూర్వకమైన సమాధానాన్ని చెబుతున్నాను విను. పూర్వం కాంచీపురాన్ని చోళుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. అతని పేరు మీదనే ఆ ప్రాంతాలన్నీ చోళ దేశాలుగా ప్రఖ్యాతి వహించాయి. ధర్మపాలనకు పెట్టింది పేరైన ఆ రాజు విష్ణు ప్రీతికై అనేక యజ్ఞాలను నిర్వర్తించాడు. అతని యజ్ఞాలకై నిర్మించబడిన బంగారపు యూపస్తంభాలతో తామ్రపర్ణి నది యొక్క 2 తీరాలు కూడా కుబేరోద్యానవనాలైన చైత్ర రథాల వలె ప్రకాశించేవి. ప్రతి యజ్ఞానికి కూడా ఒక బంగారపు యూప స్తంభాన్ని చేయించాడట. ఆ స్తంభాలతో ఆ మొత్తం తామ్రపర్ణి నది మొత్తం కూడా దగ ఆ వాటిల్తోనే మెరిసిపోతూ ఉందట. అటువంటి రాజు ఒకానొక నాటు అనంతసేనమనే పేర యోగ నిద్ర ముద్రితుడై ఉండే విష్ణాలయానికి వెళ్ళి మణిమౌక్తిక సువర్ణ పుష్పాదులతో శ్రీహరిని అర్చించి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి స్థిమితంగా అక్కడ శ్రీహరి సన్నిధిలోనే కూర్చున్నాడు. ఆయన మంచిగా సువర్ణ పుష్పాలతో ఆ విష్ణుమూర్తిని ఆనందసేన అంటే ఇట్లా శయనించి పవళించి ఉన్న విష్ణుమూర్తికి సువర్ణ పుష్పాలతో అర్చించాడు. అర్చించి దండవత్ ప్రణామాలన్నీ చేసి కూడా పక్కన కూర్చున్నాడు అనమాట. అంటే స్వామిని మొత్తం ఎంత బాగా అలంకరించేసి, తనకున్న డబ్బుతో అంత బాగా అలంకరించి పుష్పాలతో అర్చన చేసి దగదగ మెరిసిపోయేట్టు చేశాడనమాట స్వామిని. అంతులోనే విష్ణుదాసుడనే బ్రాహ్మణుడొకడు విష్ణువార్చనార్థమై ఆ ఆలయానికి వచ్చాడు. నిన్న చెప్పాను కదండి, పేర్లన్నీ కూడా క్యారెక్టర్ని మనకి తెలియజేస్తాయి అన్నమాట. ఆ పేరు చూడంగానే ఇది ఈయన క్యారెక్టర్ అని చెప్పి మనకి తెలిసిపోతుంది. నిన్న ధర్మదత్తుడు అంటే ఆయన ధర్మానికి మంచిగా నిష్టగా అన్నీ చేసేవాడు. కలహ అంటేనేమో ఆవిడ అన్ని గొడవలు పెట్టుకుంటూ మంచిగా ఉండేది కాదు అని అర్థమవుతుంది. ఇక్కడ విష్ణుదాసు అంటే విష్ణువునే సర్వస్వం అనుకొని పూజించేవాడు విష్ణుదాసుడు. ఇలాంటి మీనింగ్ఫుల్ వర్డ్స్ని ఆ క్యారెక్టర్ నేమ్స్గా చూజ్ చేస్తారు. విష్ణు సూక్తాన్ని పఠిస్తూ అతడు విష్ణు సంజ్ఞను అభిషేకించి తులసీ దళాలతోనూ గుత్తులతోనూ విష్ణు పూజను నిర్వహించాడు. అది చూసి రాజు కోపం వచ్చింది. ఆ కోపంలో తాను ధర్మవేత్త అయి కూడా అవతలి వ్యక్తి యొక్క బ్రాహ్మణాభిజాత్వాన్ని విమర్శించి, ఓరి విష్ణుదాసుడా, నేను మాణిక్యాలతోనూ బంగార పువ్వులతోనూ చేసిన నా పూజ వలన ప్రకాశమానుడైన ఆ ప్రభువును నీ తులసి ఆకుల పూజతో ఎందుకు కప్పివేశావురా? నేనెంతో భక్తితో ఆచరించిన పూజనిలా పాడు చేశావంటే అసలు నీకు విష్ణు భక్తి అంటే ఏమిటో తెలుసా అని చీదరించుకున్నాడు. చూడండి, ఆయన పూజ పైన తులసి దళాలతో పూజ చేసేటప్పటికి స్వామివారిని అంత బాగా అలంకరించి మాణిక్యాలతో కప్పేశాను, ఈయనేమో దానిపైన తులసి ఆకులన్నీ కప్పేశాడు అన్న బాధతో కోపంతో గట్టిగా అసలు తన క్యారెక్టర్ని మర్చిపోయి మాట్లాడేస్తున్నాడు అన్నమాట. ఆ మాటలకు ఆ బాపడికి కూడా కోపం వచ్చింది. ఇటు ధర్మదత్తుడే అట్లా మాట్లాడాడు అనుకుంటే ఈ విష్ణుదాసుకు కూడా కోపం వచ్చేసింది. అవతలి వ్యక్తి రాజు అనే గౌరవాన్ని కూడా అతిక్రమించి, ఓ రాజా,
నీకు దైవభక్తి లేదు సరికదా, రాజైశ్వర్యమత్తుడవై ఉన్నావు. విష్ణు ప్రీత్యర్థం నీ చేత ఆచరించబడిన యజ్ఞం ఏదైనా ఉంటే ఒక్కటి చెప్పు అని ఎదిరించాడు. అవహేళనగా నవ్వుతూ, నీ మాటల వలన నీవే విష్ణుభక్తి శూన్యుడవని తెలుస్తూ ఉంది. ధనహీనుడవు దరిద్రుడవు అయిన నీకు భక్తి ఎలా కలుగుతుంది? అసలు నీవెప్పుడైనా విష్ణుప్రీతిగా ఒక యజ్ఞాన్ని చేశావా? కనీసం ఒక దేవాలయాన్ని కట్టించావా? ఏమీ చేయలేని వాడవైన నీకు భక్తుడవనే అహంకారం మాత్రం అధికంగా ఉంది. ఓ సదస్యులారా, సద్బ్రాహ్మణులారా, శ్రద్ధాళువై వినండి. నేను విష్ణు సాక్షాత్కారాన్ని పొందుతానో ఈ బ్రాహ్మణుడే పొందుతాడో నిదానించి చూడండి. అంతటితో మా ఇద్దరిలో భక్తి ఎటువంటిదో మీకే తెలుస్తుంది అని ప్రతిజ్ఞాపూర్వకంగా పలికి చోళుడు స్వగృహానికి వెళ్ళి ముద్గలుడు అనే మునిని ఆచార్యునిగా వరించి విష్ణు సత్ర యాగానికి పూనుకున్నాడు. చూడండి, ఒకళ్ళపైన ఒకళ్ళు అనుకుంటూ ఎవరికి విష్ణు భక్తి ఎక్కువ ఉందో చూపిస్తాము అని చెప్పి జనాలందరి ముందు చెప్పి ఆయన ఇంటికి వెళ్ళిపోయి ముద్గలుడు అనే మునిని, దీనికి కూడా ఈ క్యారెక్టర్కి కూడా ఏదో మీనింగ్ ఉంటుందని నాకు తెలియదు, ఆయన్ని విష్ణు సత్రయాగానికి పూనుకున్నాడు. సత్రయాగం అంటే 10 సంవత్సరాలు చేసే యాగము. విష్ణు సత్రయాగం అంటే విష్ణు ప్రీత్యర్థం చేస్తున్నాడు కాబట్టి విష్ణు సత్రయాగం అని. బహుకాల పూర్వం గయాక్షేత్రంలో ఋషి సముదాయములు లేక చేయబడినది. అన్నదానాలు అనేకానేక దక్షిణలతో సామాన్యులకు ఆచరించ సాధ్యం కానిది, సర్వ సమృద్ధిమంతమైనది అయిన ఈ యజ్ఞాన్ని చేయసాగాడు రాజు. తనకి డబ్బులుంది కాబట్టి ఎంత మహా అద్భుతంగా చేస్తున్నాడు ఆయన. పేదవాడైన విష్ణుదాసుడు ఆ గుడిలోనే విష్ణుదీక్షితుడై హరిప్రీతికై ఆచరించవలసిన మాఘ కార్తీక వ్రతాచరణలు, తులసీవన సంరక్షణలు, ఏకాదశి నాడు ద్వాదశాక్షరీయుత విష్ణు జపం, షోడశోపచార విధిని, నిత్య పూజలను, నృత్యగీత వాద్యాది మంగళ ధ్వనులతోనూ ఈ విధంగా తన శక్తి మేరకు భక్తియుక్తులతో ఆచరించసాగాడు. చూడండి, కార్తీక మాసం ఈ పారాయణంలో కూడా చాలాసార్లు చెప్తున్నారు ఇవే. మాఘ కార్తీక వ్రతాలు ఆచరిస్తే విష్ణువుకి చాలా ప్రీతి అని చెప్పి, తులసీవన సంరక్షణం చేయమని, ఇప్పుడు ఆ పైన చెప్పినవన్నీ కూడా విష్ణువుకి ప్రీతిపాత్రమైనవని ఎన్నోసార్లు చెప్పారు. నిత్యము సర్వ వేళలలోనూ భోజనాది సమయాలలోనూ సంచారమందు తుదకు నిద్రలో కూడా హరినామ స్మరణ చేస్తూ ప్రత్యేకించి మాఘ కార్తీక మాసాలలో విశేష నియమపాలన్ని ఆచరిస్తూ ఉన్నాడు. ఆ విధంగా భక్తులైన చోళ విష్ణుదాసులిద్దరూ కూడా తమ సర్వేంద్రియ వ్యాపారాలను వ్రతనిష్టలోనే నిలిపి విష్ణు సాక్షాత్కార ప్రాప్తి కోసం చాలా కాలం తమ వ్రతాలను ఆచరిస్తూనే ఉండిపోయారు. అలా కాలం గడుస్తూ ఉండగా ఒకనాటి సాయంకాలం విష్ణుదాసుడు వండుకున్న భోజనాన్ని ఎవరో కాజేసుకొని వెళ్ళిపోయారు. ఆ దొంగిలించిన వాళ్ళెవరా అనే విషయాన్ని విష్ణుదాసు పెద్దగా విచారణ చేయలేదు. కానీ పునః వంట ప్రయత్నాలు చేద్దామంటే సాయంకాల పూజకు సమయం మించిపోతుండడం వలన ఆ రోజున భోజనం లేకుండానే విష్ణు పూజలో గడిపేశాడు. మర్నాడు కూడా వంట చేసుకొని శ్రీహరికి నివేదించే లోపలే ఎవరో ఆ వంటకాలను అపహరించుకుపోయారు. విష్ణు పూజకు వేళ అయిపోయిందనే కారణంగా ఆ రోజు కూడా ఆ బ్రాహ్మణుడు అభోజనంగానే హరిసేవను కొనసాగించాడు. చూడండి, ఎంత భక్తి అంటే తిండి నిద్ర అన్నీ మాని కూడా విష్ణు పూజకి ఆయన ప్రాముఖ్యతనిచ్చాడని అర్థమవుతుంది. ఇలా వారం రోజులు గడిచాయి. ప్రతిరోజు అతని భోజనాన్ని ఎవరో అతి చాకచక్యంగా దొంగిలిస్తూనే ఉన్నారు. అతను పస్తులుంటూ కూడా హరిసేవ చేస్తూనే ఉన్నాడు. వారం రోజుల పాటు అభోజనంగా ఉండటంతో విష్ణుదాసుకి ఆ దొంగను పట్టుకోవాలనిపించింది. అందువల్ల ఒకనాడు చాలా పెందలాడే ముగించుకొని వంటకాలను పూర్వస్థానమందే ఉంచి తానో చాటున దాగి కూర్చుని దొంగ కోసం ఎదురు చూడసాగాడు. కాసేపటికి ఒకానొక చండాలుడు ఆ అన్నాన్ని దొంగిలించుకునేందుకు వచ్చాడు. వారి ముఖం అత్యంత దీనంగా ఉంది.
రక్త మాంసాలేమాత్రం లేకుండా కేవలం ఎముకల మీద చర్మం కప్పినట్లుగా ఉన్నవాడు అన్నార్తుడు అయిన ఆ చండాలుడు వంటకాలను దొంగిలించుకుపోసాగాడు. అతని దైన్య హైన్య స్థితిని చూసి అప్పటికే కరుణాభరితమైన హృదయంతో ఉన్న బ్రాహ్మణుడు, ఓ మహాత్మా, కాసేపు ఆగవయ్యా, ఆ అన్నాన్ని అలా వట్టిగా తినడం కష్టం, ఈ నేతిని కూడా పట్టుకొని వెళ్ళు అంటూ నేతి జాడీతో సహా అతని వెంటపడ్డాడు. ఈ విప్రుడు తనను బంధించి రాజభటులకు అప్పగించుతాడనే భయంతో ఆ చండాలుడు పరుగు తీయనారంభించాడు. ఈ పారుడు కూడా ఆ చోరుని వెనకాలనే పరిగెడుతూ, అయ్యా, నెయ్యి వేసుకొని వెళ్ళి కలుపుకొని తినవయ్యా స్వామి అని అరుస్తూనే ఉన్నాడు. ఒక చండాలుడు వెళ్ళిపోతున్నాడు, వెనక ఈయన కూడా వెళ్తూనే ఉన్నాడు అన్నమాట. పాపం నెయ్యి వేసుకొని తింటే కొంచెం పుష్టిగా అవుతాడు, అసలే బక్కిలాగా ఉన్నాడు అని చెప్పి. అసలే అలసటగా ఉన్న చండాలుడు భయం వలన నేలన పడి మూర్ఛపోయాడు. అతనిని వెన్నంటే వచ్చిన విష్ణుదాసుడు, అయ్యో మూర్ఛపోయావా మహాత్మా అంటూ తనపై వస్త్రపు చెంగులతో ఆ చండాలుణ్ణి విసరసాగాడు. ఆ సేవ వల్ల అతి శీఘ్రంగా కోలుకున్న చండాలుడు చిరునవ్వు నవ్వుతూ లేచాడు. ఇప్పుడు ఇతను విష్ణుదాసుని కళ్ళకు ఎలా కనపడ్డాడంట? శంఖ చక్ర గదాబ్జధారి పీతాంబరుడు చతుర్భుజుడు శ్రీవత్సలాంఛితుడు కౌస్తుభాలంకృతుడు అయిన శ్రీమన్నారాయణుని వలె గోచరించడంతో అతగాడు సాత్వికాభావ వృత్తుడైపోయి అవాక్కుగా ఉండిపోయాడు. చూడండి, పరమాత్మ కనపడ్డాడు విష్ణుదాసుని కళ్ళకు. ఆ చండాలుడు అంత బాగా కనపడ్డాడు అన్నమాట. ఈ భక్త భగవానుల సంగమ దర్శనార్థం ఇంద్రాదులెందరో విమానారూఢులై ఆ ప్రాంతాలకు వచ్చారు. విష్ణువు మీద, విష్ణుదాసుని మీద కూడా విరివిగా వాన కురిపించారు. అప్సరసలు ఆడారు, గంధర్వులు పాడారు, దేవగణాల వందలాది విమానాలతో ఆకాశం నిండిపోయినట్లు అనిపించింది. అనంతరం ఆ ఆదినారాయణుడు విష్ణుదాసుని గ్రుచ్చి కౌగిలించుకున్నాడు. తన సారూప్యాన్ని ప్రసాదించి తనతో పాటు తన విమానం ఎక్కించుకొని వైకుంఠానికి బయలుదేరాడు. యజ్ఞవాటికలో ఉన్న చోళుడు గగనగాములైన బ్రాహ్మణ బ్రహ్మ జనకులిద్దరినీ చూసి ఆశ్చర్యపోయాడు. చూడండి, విష్ణుదాసునేమో విమానం ఎక్కించుకొని తీసుకువెళ్తూ ఉన్నారు. దాన్ని చోళుడు ఆకాశం వైపు చూడగానే తనకి కనపడిందన్నమాట. తక్షణమే తన ఆచార్యుణ్ణి పిలిచి, ఓ ముద్గదముని, నాతో వివాదమాడిన ఆ నిరుపేద విప్రుడు విష్ణు రూపాన్ని పొంది వైకుంఠానికి వెళ్ళిపోతున్నాడు. అమితైశ్వర్యవంతుడమైన నేను అసాధ్యాలైన యజ్ఞ దానాలను చేస్తూ కూడా విష్ణు సాక్షాత్కారాన్ని పొందలేకపోయానంటే ఇక వైకుంఠం అసంగతమే కదా. నేను ఎన్ని యజ్ఞాలు చేసినా, బ్రాహ్మణులు కోరినంత దక్షిణలను సమర్పించినా కూడా ఆ శ్రీహరికి నా మీద లేసమైన కృప కలిగినట్లు లేదు. దీనిని బట్టి కేవల భక్తియే తప్ప విశ్వానుగ్రహానికి మరో మార్గం లేదు. ఈ యజ్ఞ యాగాది కర్మకాండలన్నీ అనవసరంగా భావిస్తున్నాను అని చెప్పాడు. బాల్యం నుంచి యజ్ఞ దీక్షలోనే ఉండడం వల్ల నిస్సంతుడైన ఆ రాజు తన సింహాసనం మీద తన మేనల్లునికి స్వయంగా పట్టాభిషేకం చేశాడు. చూడండి, తనకి ఇన్నాళ్ళ జ్ఞానోదయం అయిందనమాట. అన్నిటికీ మూలం భక్తే. ఈ దాన ధర్మాలు ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి చేయడం, వీటన్నిటితో పాటు భక్తి అన్నది ఇంపార్టెంట్ అని ఆయన ఇప్పుడు గ్రహించాడు. ఆ కారణం చేతే ఇప్పటికీ కూడా ఆ చోళ దేశాలలో రాజ్యాధికారాన్ని పొందడంలో రాజుల మేనళ్ళులే కర్తలవుతూ ఉన్నారు. అనంతరం చోళుడు యజ్ఞహోమగుండం దగ్గరకు చేరి, ఓ శ్రీహరి, త్రికరణ శుద్ధిగా నీ ఎందలి భక్తిని నా యందు సుస్థిరం చేయి తండ్రి అని ప్రార్థించి సమస్త సద్యసులు చూస్తుండగానే అగ్ని ప్రవేశం ఆచరించాడు. చూడండి, అగ్ని ప్రవేశం చేసేసాడట. అది చూసి క్రుద్ధుడైన ముద్గలుడు తన శిఖను పెరికి వేసుకున్నాడు. ధర్మదత్తుడు అలా అగ్ని ప్రవేశం చేసేటప్పటికి ముద్గలుడు ముని కూడా ఏం చేశాడు, తన శిఖను పీకి వేశాడనమాట. అది మొదలు ఆ గోత్రం ఈనాటికి విశిఖ అనే వర్ధిల్లుతుంది. శిఖ కానిది విశిఖగానే వర్ధిల్లుతోందట.
హోమగుండంలో ప్రవేశించిన రాజును, అందులో నుంచి అగ్ని నుంచి ఆవిర్భవించిన శ్రీహరి ఆదుకున్నాడు. చోళుణ్ణి ఆలింగనం చేసుకొని అతనికి సారూప్యాన్ని అనుగ్రహించి అక్కడి వారందరూ ఆశ్చర్యంగా చూస్తుండగానే తనతో వైకుంఠానికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఓ ధర్మదత్త, అలనాడే ఈ విధంగా ఆ శ్రీహరి అటు విష్ణుదాసుని ఇటు చోళుణ్ణి కూడా అనుగ్రహించి సాక్షాత్కారం ఇచ్చి తన వైకుంఠ ద్వార పాలకులుగా చేసుకున్నాడు. కాబట్టి ఓ విప్రుడా, విశ్వానుగ్రహానికి విష్ణు సాక్షాత్కారానికి రెండు విధాలుగా ఉన్న ఒక్కటే ఒక్క మార్గం భక్తి మార్గమే. ఆ మార్గాలు రెండు, ఒకటి ఆత్మజ్ఞానం, రెండవది ఆత్మార్పణం అని ధర్మదత్తునికి బోధించి విష్ణు పార్షదులు మౌనం వహించారు. చూడండి, ఇద్దరికీ కూడా విష్ణుమూర్తి అనుగ్రహం కలిగింది. కాకపోతే ఈ ధర్మదత్తునికి తను భక్తి ఒక్కటే ఇంపార్టెంట్, మిగిలిన దాన ధర్మాలు డబ్బులు ఖర్చు పెట్టి అన్నీ చేస్తున్నా కూడా భక్తి అన్నది ఇంపార్టెంట్ అని తెలుసుకున్న తర్వాతే అతనికి సాక్షాత్కారం లభించింది. ఆ విష్ణు సాక్షాత్కారానికి రెండు రకాలుగా ఉన్న ఏకైక మార్గం ఏమిటి అంటే భక్తి మాత్రమే అని చెప్తున్నారు. ఆ రెండు మార్గాలు ఏంటేంటి అంటే ఆత్మజ్ఞానం, రెండవది ఆత్మార్పణం. ఏది చేసినా సరే తనేమో ఆత్మజ్ఞానంతో విష్ణు సాయుధ్యాన్ని పొందాడు. ఈయన ధర్మదత్తుడేమో ఆత్మార్పణం చేసుకున్న తర్వాత విష్ణుమూర్తి సారూప్యాన్ని గ్రహించాడనమాట. సారూప్యం అంటే ఆయన రూపాన్నే అనుసరించి ఆయనలాగే ఉండడాన్ని సారూప్యముక్తి అంటారు. ఆ ముక్తిని పొందారు అని చెప్తున్నారు. 26వ అంటే బహుళ ఏకాదశి రోజు పారాయణం సమాప్తం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.